నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరాం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో కళతప్పిన వినాయక చవితి ఉత్సవాలు. కరోనా మహమ్మారి విజృంభణతో సందడి లేక వెలవెలబోతున్న మండపాలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టును ఖండించిన కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని ఆరోపణ. నకిలీ ధృవపత్రాలతో యువకుడి హల్చల్. పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న పోలీసులు. ఆశాకో పరిశ్రమ యాజమాన్యం లే ఆఫ్ ఎత్తివేయాలి. వినాయక విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి వేడుకున్న కార్మికులు. పరిగిలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన సిపిఎం నాయకులు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, వినాయక చవితి అంటే ఆ జోరే వేరు. అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. సంగారెడ్డి జిల్లాలో సైతం ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు నిర్వాహకులు. కానీ ఈసారి కళతప్పాయి చవితి ఉత్సవాలు. సంగారెడ్డి జిల్లాలో ఏ వీధి చూసినా ఏకదంతుడి మండపాలే కనిపించాయి. వారం రోజుల ముందు నుంచే ఈ వేడుకల హడావిడి కనిపించేది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, ఆందోల్, జహీరాబాద్ మరియు నారాయణఖేడ్ ఇలా ఎక్కడ చూసినా నవరాత్రుల పూజలు, ఆటపాటలతో కోలాహలం కనపడేది. భారీ అలంకరణలతో వినాయకుడికి ధూపదీప నైవేద్యం సమర్పించి నవరాత్రి ఉత్సవాలు జరిపేవారు. కానీ కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాది ఆ సందడి కనిపించటం లేదు. చాలా చోట్ల ఉత్సవాలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో మండపాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎవరికి వారు ఇంట్లోనే పూజలు చేసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో చవితి ఉత్సవాలు కళతప్పాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దృష్ట్యా ఈసారి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక దూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకుంటున్నాం వినాయక చవితి. ప్రతిసారి ఎంతో ఆడంబరంగా జరుపుకుంటున్న వినాయక చవితిని అన్నదాన కార్యక్రమాలు, డీజేలు పెట్టి ఎంతో ఘనంగా జరుపుకునే వాళ్ళం. కానీ ఈసారి కరోనా వైరస్ దృష్ట్యా ఎంతో సింపుల్గా జరుపుకుంటున్నాము. వినాయకుడి దగ్గర కూడా పూజలు చేసేటప్పుడు కూడా సామాజిక దూరం పాటిస్తూ జరుపుకుంటున్నాము. ఇంటి వద్దనే జరుపుకుంటున్నాము. జై శ్రీరామ్ అందరికీ. నేను మీ బోరెంచ నవీన్ కుమార్, రాయకోడ్కండ సహ కార్యవాహ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం గత సంవత్సరం వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈసారి కూడా అలాగే జరుపుకుందాం శాంతియుతంగా. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది కాబట్టి దాని యొక్క తరిమే విధంగా మనం అన్ని నియమాలు పాటిస్తూ, ప్రభుత్వం చేపట్టినటువంటి నియమాలు అన్నీ పాటిస్తూ, ఇక్కడ శానిటైజర్, మండపాల దగ్గర శానిటైజర్, తర్వాత మాస్కులు, అన్ని విధాలుగా భౌతిక దూరం పాటిస్తూ మనం ఈ పండుగను మంచిగా జరుపుకుందాం. ఇక్కడ మండపాల దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చిన్నపిల్లలు వస్తారు, మహిళలు వస్తారు, వీళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటంటే హిందూ పండుగలకే ఎందుకో ఏమో ఆంక్షలు విధిస్తుంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలు అంటే హిందూ పండుగలపైనే ఆంక్షలు విధించకుండా ఎప్పటికీ హిందువులు ఖచ్చితంగా ఎలాగో అన్ని నియమాలు పాటిస్తూనే జరుపుకుంటారు పండుగలు. అయినప్పటికీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. అలా జరగకుండా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా మేము అంటే ఇక్కడ మండపాలు ఏర్పాటు చేసిన వాళ్ళు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఈ విధంగా కృషిగా చేయగలుగుతారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించాలని మేము కోరుకుంటున్నాం. విశాఖ జోన్ 4 పరిధి అయిన హిమాచల్ నగర్లో
కాపు సామాజిక వర్గానికి చెందిన పిల్ల వెంకటగిరి శ్రీనివాస్ ఇటీవల మరణించడంతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ వెంకటగిరి శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య, 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ, పివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద కుమారుడు అకాల మరణం ఇక్కడ మా కాపు సామాజిక వర్గానికి తీరని లోటుగా భావిస్తున్నాం. మరి ఇటువంటి సంఘటన జరగటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వాళ్ళ కుటుంబానికి తీరనటువంటి లోటు. మరి అదే కాకుండా సామాజిక వర్గానికి కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి వ్యక్తి అయినా కాబట్టి మరి ఇటువంటి అకాల మరణం కారణం చేతను ఆ కుటుంబం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆయుధారోగ్యాలు, అష్టైశ్వర్యాలు శాంతి చేకూర్చాలని, ఆయన అకాల మరణం చెందినటువంటి వారికి కూడా ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా ఆలూరు మలగవల్లి మార్గ మధ్యలో గల నీటి కుంటలో అనుమానాస్పద స్థితిలో తల్లి బిడ్డ మృతదేహాలు లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను శిల్ప, ఆమె బిడ్డ జ్ఞానేశ్వరిగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీశైలం దుర్ఘటన బాధితుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రం బస్టాండ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బేషరతుగా రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూతగడ్డ సంపత్, తాడూరి శ్రీమన్నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం లోపల 9 మంది ఉద్యోగులు చనిపోయిన సందర్భం లోపల అక్కడికి దాన్ని చూడడానికి వెళ్తున్న మా రేవంత్ రెడ్డి, మా ఎంపీ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం శోచనీయం, దారుణం, నియంతృత్వ పాలనకు ఇది మచ్చుతునుక. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు కొండగట్లో జరిగిన అగ్ని ప్రమాదానికి కానీ, శ్రీశైలంలో జరిగిన అగ్ని ప్రమాదాలకు కానీ, వేరే ఇతర ఏ ప్రమాదాలకు కానీ మన ముఖ్యమంత్రి చూడడు, ఇక ప్రతిపక్ష నేతలను చూడనీయడు, ఎవరిని చూడనీయడు. ఎందుకంటే అక్కడికి పోతే ఆయన దొంగతనాలు బయటపడతాయి, ఆయన నిర్లక్ష్యం బయటపడదని చెప్పి, ఈ రకంగా బయటపడదని చెప్పి అందుకోసమే ఆయన ఎవరిని చూడనిస్తలేడు. అందరినీ నిర్బంధం చేసి ప్రజాస్వామ్య హక్కులను తెలంగాణ రాష్ట్రంలో కాలరాస్తాడు. అట్లనే బడుగు బలహీన వర్గాలు చచ్చిపోయిన 9 మంది బడుగు బలహీన వర్గాల వారు అదే అగ్రవర్ణాలు వచ్చిపోతే ఈ పారికి పోయి వాళ్ళకు కోటి రూపాయలు ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబాలను పరిశీలించే కేసీఆర్ ఈ బడుగు బలహీన వర్గంపై అన్యాయమైన నిర్బంధాన్ని ప్రకటిస్తాడు. వారికి కూడా ఒకరికి 20 లక్షలకు, ఒకరికి 50 లక్షలు కాదు, ప్రతి ఒక్కరు చనిపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలి. పక్కనున్న జగన్ ముఖ్యమంత్రిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అక్కడ విశాఖపట్నంలో పారిమారు ఒక ప్రైవేట్ కంపెనీలో చచ్చిపోతే ఒక్కొక్కరికి ₹1 చెల్లించిండు. ఇవాళ నీ ధనిక రాష్ట్రం అంటావు, 3 లక్షల కోట్లు అప్పులు చేసినావు. జగన్ బుద్ధి తెచ్చుకొని ఈవెన్ మన కొండగట్టు అగ్ని మన పచ్చి ప్రమాద బాధితులకు కూడా మళ్ళీ నష్టపరిహారం పెంచాలి, ఇప్పటికి కూడా ఇంకా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ నిర్బంధాలను బంద్ చేసే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలారా మీరు కూడా కలిసి రండి. ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడ చూడడం. మీరు అందరి కూడా కలిసి వచ్చి నియంత్రిత ముఖ్యమంత్రిని ఈ మధ్యంతరనే పాల్గొకాలే, లేకపోతే మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ రకంగా సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఆశా కో పరిశ్రమ యాజమాన్యం లే ఆఫ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె 34వ రోజుకు చేరుకుంది. పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా సమ్మె చేస్తున్న ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి వినతిపత్రం ఇస్తూ ఆశా కో పరిశ్రమ యాజమాన్యానికి మంచి బుద్ధిని ప్రసాదించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కార్మికులు ప్రార్థించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం మాట్లాడుతూ తక్షణమే లే ఆఫ్ను ఎత్తివేసి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆశా కో పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు జి సాయిలు, సిఐటియు మండల నాయకులు ఖాజా, కార్మికులు పాల్గొన్నారు. ఆశకో యాజమాన్యం కార్మిక చట్టాలు ఉల్లంఘించి కార్మికులను తొలగించి నా విషయం మీద కార్మికులు గత 34 రోజులుగా ఇక్కడ సమ్మె పోరాటం నడుపుతూ ఉన్నారు. ఈ సమ్మెకు సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉంది. గత
30 సంవత్సరాలుగా ఆశకో కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస పరంగా ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తుగా వాళ్ళతో చర్చించకుండా యూనియన్తో మాట్లాడకుండా కార్మిక చట్టాలని పాటించకుండా యాజమాన్యం ఏకపక్షంగా ఇలా లేఆఫ్ ప్రకటించారు. లేఆఫ్ ఎత్తేయాలి, అక్రమంగా ప్రకటించినటువంటి లేఆఫ్ను వెంటనే ఉపసంహరించాలని చెప్పి కార్మికుల తరఫున యూనియన్ మరి అనేక సార్లు యాజమాన్యానికి చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం పట్టించుకోకపోవడం, యాజమాన్యం యొక్క చర్యల మీద లేబర్ డిపార్ట్మెంట్లో దరఖాస్తు చేసినప్పటికీ కూడా లేబర్ డిపార్ట్మెంట్కు రాకుండా యాజమాన్యం చాలా దుర్మార్గంగా దురహంకారంతో వ్యవహరిస్తూ ఉంది. మరి ఈ చర్యల్ని వ్యతిరేకిస్తూ 34 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఈరోజు వినాయక చవితి ప్రారంభమైనటువంటి రోజు, 34వ రోజుకు వినాయక చవితి కూడా వచ్చింది. మరి వినాయక చవితిని ఇంతకన్నా ముందు కార్మికులు తమ కుటుంబ సభ్యులతోని అట్లనే కంపెనీలో కార్మికులందరి సమక్షం లోపల జరుపుకునాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ కార్మిక వర్గం మీద యాజమాన్యం దుర్మార్గం చేయడం ద్వారా ఈరోజు ఆ వినాయక చవితిని ఇక్కడ టెంట్ లోపల ఈ సమ్మె పోరాట సెంటర్ లోపల జరపాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకే వినాయక చవితి సందర్భంగా వినాయకునికి మా బాధల్ని, మా కష్టాల్ని, కార్మికుల యొక్క కన్నీళ్లను మరి వినతిపత్రం రూపంలో ఇవాళ ఇచ్చి మేము నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం బుద్ధి తెచ్చుకోవాలి. యాజమాన్యం కార్మిక వర్గ సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలి. కార్మికులు ఈరోజు న్యాయంగా, ధర్మంగా అడుగుతున్నటువంటి కోరికల్ని పరిష్కారం చేయాలి అని చెప్పి ఇలా మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ సమస్య మరి కార్మికులకు అనుకూలంగా పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని, ఈ పోరాటం కేవలం ఆశకో కార్మికుల వరకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక ఉద్యమంలాగా మలచడానికి కూడా సిఐటియు సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీశైలం పవర్ హౌస్ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా అక్కడికి వెళుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అక్రమ అరెస్టులను ఖండించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అత్యంత దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు లోపల మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 9 మంది ఆఫీసర్లు అటు చనిపోవడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి, పిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి గారు మరి వాళ్ళ అక్కడ ఆ యొక్క ఏరియాను సందర్శించడానికి, పరామర్శించడానికి వెళ్తూ ఉంటే దిండిగల్ దగ్గర పోలీసులు అడ్డుకొని వారిని అరెస్టు చేయడం జరిగింది. అప్పటికి రేవంత్ రెడ్డి గారు మేము వైలెంట్ చేయడం ఏం చేయము, వాళ్ళని పరామర్శించడానికి పోతున్నాం, మీరు ఎట్లా చెప్తా అట్లా అవసరం అయితే మా వెనుక ముందు ఎస్కాట్ పెట్టి మీరు రాండి, కానీ వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి ఏం జరిగింది అసలు ఎట్లా జరిగింది అనేది దాని మీద మేము వాళ్ళని పరామర్శించడానికి పోతామంటే కూడా పోలీసు వాళ్ళు వినకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి చెప్పు చేతుల్లో ఉన్నటువంటి పోలీసు నాయకులు రాజకీయ నాయకుల కంటే అతి ఓవర్గా ప్రవర్తించి మరి అరెస్టు చేసి వారిని తీసుకెళ్లి ఉప్పునూత పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మేము ఒక్కడే చెప్తున్నాం కేసీఆర్ గారికి, ప్రజా గొంతు నొక్కి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత 6-7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అసలు ప్రజల వాయిస్ ను మాట్లాడలేకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నిర్బంధం చేస్తూ ఉన్నాడు. మరి గతం లోపల ఈయన కూడా తెలంగాణ కోసం పోరాడినప్పుడు మరి ఈయన చేసినట్టు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తే ఇవాళ ఆయన బ్రతుకునేటోడు కాదు, తెలంగాణ వచ్చేది కాదు. కానీ ఈ రోజు ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రజలను ఎన్ని రోజులు ఈ యొక్క పోలీసు వాళ్ళతోటి నువ్వు ఈ అధికారాన్ని చెలాయించి ఈ పోలీసు బలగాలతోటి పోలీసు వాళ్ళు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంచాగిరిలాగా తొత్తుల్లాగా ప్రవర్తించుకుంటూ వికారాబాద్ జిల్లా పరిగి, కిష్టమగుల తండా ప్రాంతాలలో దెబ్బతిన్న పంట పొలాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. రైతులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతు వేదికలు నిర్మిస్తూ రైతుల సమస్యల పట్ల ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు.
అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో హబీద్, వెంకటయ్య, హరిచందర్, అజ్మత్, తులసి పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు, రైతులు, కార్మికులు పడుతున్నటువంటి బాధలపైన కూడా మొత్తం కూడా పర్యటనలు సిపిఎం బృందాలు చేసి ఈ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర కమిటీ 20 నుంచి 26 వరకు మొత్తము పర్యటనలు, సమస్యల అధ్యయనం పైన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పరిగి మండలంలోని గ్రామాల్లోని కూడా ఈరోజు ఈ యొక్క సిపిఎం బృందము రైతుల సమస్యలపైన ఈరోజు అధ్యయనం చేస్తుంది. పరిగి మండల కేంద్రమైనటువంటి పరిగి శివార్లోని భూములలో మన గోపాల్ నాయక్ అనే రైతు 8 ఎకరాలు పంట వేసిండు. మొత్తం 12 ఎకరాల వరకు కౌలు తీసుకున్నాడు. ఈరోజు మొత్తం కూడా ఈ మొక్కజొన్న పంట అకాల వర్షాల వల్ల మొత్తం కూడా నాశనం అయిపోయింది. మొక్కజొన్న పంట కూడా ఈరోజు పెరగలేదు. వాళ్ళు ఎకరకు 15,000 రూపాయలకు లాగోడైంది. అదే రకంగా మొత్తం కూడా కౌలు కూడా వాళ్ళు తీసుకొని అనేక విధాలుగా గోపాలన రైతు నష్టపోయాడు. ఈ కౌలు కూడా 50,000 రూపాయలు ఈరోజు కట్టాలి. కాబట్టి ఈ రకంగా మొత్తం కూడా కౌలు రైతులు కానీ అట్లనే కృష్ణమ్మకుల తండ కానీ, మిట్టకోట కానీ, చిగురాలపల్లి కానీ చాలా గ్రామాల్లో మొక్కజొన్న రైతులు కానీ, పత్తి రైతులు కానీ తీవ్రంగా ఇలా నష్టపోతున్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నకిలీ ధృవపత్రాలు సృష్టించి తాను అడిషనల్ సెక్రటరీగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాల వ్యవహారాలను చూస్తుండడంతో పాటు అవినీతి నిరోధక విభాగం కరీంనగర్ జిల్లా చైర్మన్గా కొనసాగుతున్నానని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు వివిధ రకాలుగా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు LMD పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్ ప్రకాష్, శశిధర్ రెడ్డి, SI కరుణాకర్, LMD SI కృష్ణారెడ్డి, టాస్క్ ఫోర్స్ LMD పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ గ్రామంలో దాసరి మనెమ్మ కుమారుడు దాసరి ఆంజనేయులు స్థితిని గుర్తించి మక్తల్ నియోజకవర్గ యువ నాయకులు వర్కటం జనార్దన్ రెడ్డి వారికి అండగా నిలిచారు. ఆంజనేయులు గృహ నిర్మాణానికి అవసరమైన సిమెంట్, రేకులు, పైపులు అందించారు. వడ్వాట్ SSC బ్యాచ్ 2009 మిత్రుల సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో వర్కటం జనార్దన్ రెడ్డి స్వయంగా విచ్చేసి వారికి సహాయాన్ని అందించారు. కేవలం ఒక మిత్రుడి ఫోన్ కాల్తో స్పందించి ఆంజనేయులు కుటుంబానికి అండగా నిలిచి ఆపదలో నేనున్నా అని భరోసానిచ్చిన జనార్దన్ రెడ్డికి ఆంజనేయులు కుటుంబ సభ్యులు, మిత్రులు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం సార్, నా పేరు సురేష్. మా మిత్రుడు ఆంజనేయులు, వాళ్ళ అమ్మ మనెమ్మ సార్, దాసరి మనెమ్మ. ప్రస్తుతానికి వీళ్ళ ఇల్లు మొత్తం వర్షానికి ఇబ్బంది అయ్యి పడిపోవడం ద్వారా మేమంతా 2009 SSC బ్యాచ్ విద్యార్థులంతా కలిసి, ఫ్రెండ్స్ అందరం కలిసి ఈయనకు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నందుకు ఏదో విధంగా తోచినంత సాయం చేయాలని చెప్పి అందరం ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యి మనిషికి ఎంతో తోచినంత వేసుకొని ఇట్లా ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా చేస్తున్న ప్రాసెస్లోనే మన మిత్రుని ద్వారా, పరమందరెడ్డి రామరెడ్డి మిత్రుని ద్వారా సార్కి, మన వర్కటం జనార్దన్ రెడ్డి గారికి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం ద్వారా సార్ కూడా వెంబడే ఇక్కడ వచ్చి వాళ్ళ దయనీయ పరిస్థితిని చూసి గుర్తించి నేను మీకున్న ఆపదలు ఆదుకుంటా అని చెప్పి సార్ రోజు భరోసాను ఇవ్వడం జరిగింది. దాన్ని సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈరోజు మా మిత్రునికి ఈ యొక్క 100 సిమెంట్ పెట్టెను మరియు 5 రేకులను, ఇంకా ఈ విధంగా పరిస్థితిని అందరికీ వీళ్ళకు తోడ్పాటు అనేది కల్పించడం జరిగింది. సార్ ఈ విధంగా చేసినందుకు మాకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉందండి. అండ్ ఇక సార్కి ఏ విధమైన సహాయ సహకారాలు అవసరం ఉన్నా మేము మా యూత్ తరపు నుంచి, వీళ్ళ కుటుంబ సభ్యుల తరపు నుంచి మేమంతా భరోసా, ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి ఇంత మంచి గెలిపించినందుకు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జహీరాబాద్ కొత్తూరు వద్ద ఉన్న నారింజ ప్రాజెక్టును ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతానికి ప్రధాన నీటి ప్రాజెక్టు అయిన నారింజ ప్రాజెక్టు మరమ్మతు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, ప్రాజెక్టు గేట్లు లీకేజీలు పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి నీరు కర్ణాటక ప్రాంతానికి వృధాగా తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రాజెక్టు కట్టను ఆధునికీకరణ చేసి మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి పరిచి
పర్యాటక ప్రాంతంగా మార్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, సహకార్యదర్శి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి అతిపెద్ద జీవధార అయిన నారింజ ప్రాజెక్టును ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్టు 2013లో మరి మరమ్మతు కోసం, ఆధునీకరణ కోసం నిధులు మంజూరైనప్పటికీ కూడా మరి గత ప్రభుత్వంలో మరి ఇప్పటి ప్రభుత్వంలో మరి కాలయాపన జరుగుతూ ప్రాజెక్టు అభివృద్ధి పనులు ఏమాత్రం చేపట్టకుండా ఈరోజు గత నెల రోజులుగా కురుస్తున్న వర్షానికి పట్ట నీళ్ళన్నీ మరి కర్ణాటక ప్రాంతానికి వృధాగా తరలిపోతున్నాయి. ఇక్కడ కట్ట ఎత్తు పెంచాలి, అదేవిధంగా ఇక్కడ గేట్లను, లీకేజీలను మరమ్మతు చేయవలసిన షట్టర్లను లీకేజీ పనులు కూడా అర్ధాంతరంగా ఆగిపోయినట్టు గత లాక్డౌన్ నుంచి మరి వార్తాపత్రికల్లో చదవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరి ఈ వర్షాకాలం అనంతరం రానున్న రోజుల్లో వేసవికాలంలో ఈ పూర్తిగా అభివృద్ధి పనులు, మరమ్మతు పనులు ఇక్కడ చేపట్టి అదేవిధంగా ఈ నారింజ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీదర్ జిల్లాకు మరి అతి సమీపంలో ఉన్న నారింజ ప్రాజెక్టు మరి రోజు వందలాది మంది హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి పర్యాటకులు మరి ఇటు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ ప్రాజెక్టు నుంచే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు సేద తీరడానికి ఇక్కడ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచినట్టయితే టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ స్థానికులకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మరి మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా యంత్రాంగం, జిల్లా మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనికి తగినన్ని నిధులు మంజూరు చేసి మరి నారింజ ప్రాజెక్టు మరి పూర్తి స్థాయిలో మరి నీటి సామర్థ్యం పెంపుదలకు, అదేవిధంగా కట్టను పెంపుదలకు, మరి నీటి భూగర్భ జలాలు మరి అడగంటి పోకుండా వృధాగా కర్ణాటక ప్రాంతానికి తరలి వెళ్లకుండా మరి చర్యలు తీసుకొని ఇక్కడ మరి పూర్తి స్థాయిలో పర్యాటకులకు పార్కు కానీ, అదేవిధంగా మిగతా మినీ ట్యాంక్ బండ్లో ఏ విధంగా అయితే వసతులు కల్పించారో అలాంటి వసతులు ఇక్కడ కూడా కల్పించాలి. మరి దీనికన్నా చిన్న చెరువులు, సిద్దిపేటలో కోమటి చెరువు లాంటి చెరువులను అభివృద్ధి పరిచిర్రు. మరి ఇది గత 50 ఏళ్ల కింద నిర్మించిన ప్రాజెక్టు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనపూర్ తర్వాత మరి నారింజ ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు. దీన్ని గత పాలకులు, ఇప్పటి పాలకులు కూడా నిర్లక్ష్యం చేస్తూ మరి అభివృద్ధికి నోచుకోకుండా ఈ ప్రాజెక్టును విమర్శ గురి చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వెంటనే మీరు ఇక్కడ ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తాము. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం టాటా ఏసీ ట్రావెల్స్లో తరలించడం చూసిన గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. పీలేరుకు సంబంధించిన డీలర్ రవికుమార్ బియ్యం తరలిస్తున్నారని, ట్రావెల్స్ వెహికల్ ఓనర్ నరసింహులపై కేసు నమోదు చేశామని మరికల్ ఎస్ఐ మహమ్మద్ తెలిపారు. నైట్ 12:30కి పీలేరు విలేజ్లో నర్సింహ్ అనే వ్యక్తి బొల్లెరో వెహికల్తో పాటు అతని డ్రైవర్ అశోక్, వీళ్ళు రవికుమార్ అనే వ్యక్తి షాప్తో పాటు పీడిఎస్ రైస్ 35 క్వింటాల్స్ 70 బ్యాగ్స్ ఆ పీలేరు నుంచి కర్ణాటకకి తీసుకుపోతుంటే ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని పట్టుకొని ఈరోజు కేసు చేయడం జరిగింది. మన డీటీ సార్ పిటిషన్ ఇస్తున్నారు, ఆ పిటిషన్ మీద కేసు చేయడం జరుగుతుంది. తీలేరు గ్రామంలో రాత్రి 12 గంటలకు మన యువకుడు 70 బ్యాగులు 35 క్వింటాల బియ్యాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించినారు. ఇప్పుడు ఎస్ఐ గారు నాకు ఫోన్ సమాచారం చేస్తే ఇక్కడికి వచ్చి కేసు పంచనామా చేయడం జరుగుతుంది. ఇప్పుడు శశికళ భర్త రవికుమార్ అక్రమంగా బియ్యం అమ్మినందుకు కేసు చేయడం జరుగుతుంది. 6 కేసు బుక్ చేస్తాం, కాంప్లైంట్ కూడా చేస్తాం. కేసు బుక్ చేయడం జరుగుతుంది. షాప్లో వాళ్ళే ఎత్తిచ్చిందా? డైరెక్ట్ మన గ్రామస్తులు చూసినారు, గ్రామస్తులు చూసి పట్టుకున్నారన్నమాట. వ్యవసాయం చూసుకుంటూ తీసుకొచ్చి వాళ్ళ పెట్టి శశికళ భర్త అమ్మిన, శశికళ షాపు, శశికళ గారి షాప్ అయితే భర్త అమ్మినారన్నమాట. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిలాపల్లి మండలంలోని బుదేరాలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో లంబోదర వినాయకుడిని ఏర్పాటు చేశారు. వినాయక కమిటీ సభ్యులు నవీన్, బాబు, శేఖర్, మల్లేశం, జగన్, అయ్యప్ప స్వామి తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
निर्विघ्न कार्य समाप्त्यर्थम यदि श्री महाविघ्नेश्वर स्वामी देवता चतुर्थी विनायक चतुर्थी प्रत्येक पूजांचे प्रतिष्ठापन मुहूर्त రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల మానేరు ప్రాజెక్టు పర్యాటక శోభ సంతరించుకుంది. గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సిద్దిపేట జిల్లా కొడవెల్లి వాగు, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగులు ఉధృతంగా ప్రవహించడంతో నర్మాల మానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. 2 వాగుల నీటి ప్రవాహంతో మానేరు నిండు కుండలా తలపిస్తూ 2 రోజుల నుండి మత్తడి దూకడంతో 4 జిల్లాల నుంచి ప్రాజెక్టును చూడడానికి వచ్చే సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ మరియు రెవెన్యూ శాఖ భద్రతా చర్యలు చేపట్టారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని నర్మాల ప్రాంతంలో మరి ఎగువ మానేరు గత 4 సంవత్సరాల నుండి ఫ్లోయింగ్ లేక ఈ సంవత్సరమే ఫ్లోయింగ్ కావడం మరి ఉధృతమైనటువంటి వర్షాల ప్రభావం వలన ఎగువ మానేరు నిండి పొర్లుతున్నటువంటి దానికి ఎక్కువ మంది మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కాకుండా సిద్దిపేట పరిసర ప్రాంతాల నుండి కూడా ఈ పర్యాటక ప్రాంతాలుగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి జనసందోహం చూస్తే ఇక్కడున్న ప్రజలుగా ఇక్కడున్న ప్రాంతవాసులుగా మేము ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఆనాడు నిజాం ప్రభువు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల సంక్షేమం కోసం పాల్వంచ వాగు మరి అదేవిధంగా కూడవేలు వాగు 2 కలిసి ఇక్కడ నుంచి పోతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక చెక్ డ్యామ్గా ఈ ఆయకట్ట నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లతో ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1948లో ఈ ఆయకట్టను పూర్తి చేసి జాతికి ఎగువ మానేరును అంకితం చేయడం జరిగింది. మరి అంతేకాదు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉండేటువంటి రైతుల మోములు చిరునవ్వు చూస్తున్నామంటే మరి ఎగువ మానేరు జలకళ మరి కరీంనగర్ కాదు, ఆనాడు నిజాం ప్రభు చేతిలో దిద్దుకున్నటువంటి ఇది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండేటువంటిది దీని గొప్పతనం. మరి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు కూడా గౌరవ కేటీఆర్ కూడా మరి దీని మీద ఒక ఆలోచన చేసి ఇది ఒక పర్యాటక కేంద్రంగా దీని గురించి ఒక అధ్యయనం చేయడం జరిగింది. అతి త్వరలో మన మొత్తం రాష్ట్రంలో ఒక పురాతనమైనటువంటి కట్టడమే కాదు, దీన్ని ఆధునిక హంగులతో ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ మంత్రి కేటీఆర్ గారు కూడా సన్నద్ధమవుతా ఉన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలో నవరత్నాలయంలో అర్చకులు రాఘవేందర్ జోషి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా గోపూజ చేసి హారతి ఇచ్చారు. అనంతరం గణనాథునికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జయప్రకాష్, అధ్యక్షులు రాము, సాహితీ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో కళతప్పిన వినాయక చవితి ఉత్సవాలు. కరోనా మహమ్మారి విజృంభణతో సందడి లేక వెలవెలబోతున్న మండపాలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టును ఖండించిన కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని ఆరోపణ. నకిలీ ధృవపత్రాలతో యువకుడి హల్చల్. పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్న పోలీసులు. ఆశాకో పరిశ్రమ యాజమాన్యం లే ఆఫ్ ఎత్తివేయాలి. వినాయక విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి వేడుకున్న కార్మికులు. పరిగిలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన సిపిఎం నాయకులు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.